హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరి కారం. స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ధనియాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం సైజు ఒక కొబ్బరికాయకి 20 ఎండుమిరపకాయలు వేసానండి. పప్పులు, ఎండుమిరపకాయలు మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిపోయినాయి, ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. అదే ప్యాన్లో పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ముక్కల్ని 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. కొంచెం చింతపండు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ముక్కలు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలండి. మిక్సీ జార్లోకి ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు, కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. పొట్టు ఒలిచిన 5 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. కొబ్బరి కారంను ఆపి గ్రైండ్ చేసుకుంటే పొడి పొడిగా వస్తుందండి. గ్రైండ్ చేసుకున్న కొబ్బరి కారంను తాలింపు వేసుకుందామండి. ఎండుమిరపకాయలు, కొబ్బరి ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తాలింపు దినుసులు జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకున్న కొబ్బరి కారం వేసుకొని 2 నిమిషాలు మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే పచ్చి కొబ్బరి కారం రెడీ. పచ్చి కొబ్బరి కారం ఇడ్లీ, దోశ, రైస్లోకి చాలా బాగుంటుందండి. మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి. If you like this video, please do like, share and subscribe to వంటింటి కథ.